చూడండి నీళ్ళు ఎలా మరుగుతున్నాయో. ఎప్పుడైనా సరే ఒక్క మరుగు మరగంగానే రాగి పిండి పోయాలని చెప్తారు కదా. ఎప్పుడైనా సరే ఒక్క మరుగు మరగంగానే రాగి పిండి అస్సలు పోయొద్దు. ఎందుకంటే అది బాగా ఉడకదు కాబట్టి మనకి తాగినప్పుడు గ్యాస్ వస్తుంది తెలుసా. నాకైతే అలా తాగినప్పుడు ఎంత గ్యాస్ వచ్చిందో, నాకు గుండెల్లో నొప్పి వచ్చి ఎంత బాధపడ్డానో నేను. ఇప్పుడు 2 నెలల నుంచి తాగుతున్నా, నాకు అస్సలు గ్యాస్ రావట్లేదు. ఏంటంటే దానికి కారణం నీళ్ళని 10 నిమిషాలు బాగా మరగనివ్వాలా. ఎంత మరిగితే జావా ఆ పిండి అంత తొందరగా మెత్తగా అయిపోద్ది అన్నమాట. రాగులు చాలా గట్టిగా ఉంటాయి. అందుకని మనం నానబెట్టుకుని పిండి పట్టిస్తాం కాబట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాతే పిండి పోయాలి. ఇది మీకు చిన్న చిట్కా. పోసి కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసి కట్టేయాలి. చూడండి ఎట్లా మరిగిందో. ఒక్క ఉడుకు ఇప్పుడు ఉడకనివ్వాలన్నమాట. పిండి పోసిన తర్వాత ఒక్క ఉడుకు ఉడకనిస్తే చూడండి ఎలా ఉందో. బాగా ఉడికిపోయిందనమాట. ఇంక ఇది మనం తాగినా మనకి గ్యాస్ అనేది రాదు. అందుకని ప్రతిసారి మీరు ఇలాగే నీళ్లు బాగా మరగనివ్వండి. తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి స్టవ్ కట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత తాగాలన్నమాట. ఇలా చేయండి రాగి జావా. మీరు రోజు వద్దన్నా తాగుతారు. మీ ఇంట్లో పిల్లలైనా ముసలోళ్ళైనా ఎవరైనా సరే.